మనిషి మాత్రం ఈ రోజు ఒకరికైనా పిల్లలు ఒకసారి గట్టిగా చేతులు తమ్ముడు కింద అది వీడు వస్తలేనా వాడు చూడలేదా ఆ బస్టాండ్ దగ్గర కూర్చొని సౌందర్య సౌందర్య వచ్చేసి సౌందర్య పిల్లవాడు బాబుని పేరేం పేరు శివకుడు వచ్చేసాడు ఆ చైనా ఆడపెట్టేశాడు అది కుక్కల చేయి పక్కన మజాక అందరూ పోవాలి అందరూ చూడ ఎలా కూర్చున్నారు పేరేం పేరు అన్నా ఈ చేతిలో ఉన్నా నా చేతిలో ఉన్నా పడతావా పారిపోతావా గట్టిగా పడతాడు గట్టిగా పడతావా మెల్లిగా పడతావా ఇప్పుడు పడతావా రాత్రి రాత్రి ఉండదు అబ్బాయిడా పొద్దున పడతావా పొద్దున పడతావు సైబర్ ఎక్కవే కొబ్బరికాయను ఎక్కవే కొబ్బరికాయ ఎక్కవే నా మాట వినవే అన్న పిల్లలకి చెప్తాడు చెప్తున్నాడు నీ మాట వినిందా మంత్రాలు వస్తారా పిల్లడికి మంత్రాలు రావు మంత్రాలు రావు మంత్రాలు కాదు ఓవే కొబ్బరికాయ ఓవే కొబ్బరికాయ ఓవే కొబ్బరికాయ రామారావు ఓవే కొబ్బరికాయ ఆడబెట్టే ఓవే కొబ్బరికాయ రావే పామ ఆ పాము వచ్చి నా చెట్టులు చెట్టులు ఎవరి చెట్టులు ఏమిటి ఇది రబ్బర్ పామ దేశం పామ రబ్బర్దే మెత్తకుండా గట్టిగా దీనికి తోక పడతా తలకాయది తలకాయ పడితే మొనగాడు దొరికేది నా చేతి ఈ రోజు ఉంటే ఉంటాడు పోతే పోతుంది సంకురాత్రి సినిమా వచ్చిందన్న సినిమా పంపిస్తుంది లోపల ఏమైనా ఉందా సరిగ్గా లోపల ఏం లేదు నిన్న చేపెట్టి తిప్పు కనిపించిందా ఉత్సాహమానం తెలిసి ఖాళీ డబ్బా దీనికి మార్చేసి నీ చేతిలో చేస్తే 100 రూపాయలు నోట్లు కావాలా వద్దా సినిమా పోదు కాదు ఈ రోజు సినిమాతావా అలాగే అలాగే కట్టుకోబట్టు లోపల లోపల ఏం పడ్డా భయపడి అడిగిన పోయినా ఏం కాదు అలాగే కట్టుకోబట్టు లోపల మెత్త కలుగుతాయి ఏం భయపడదు నా దగ్గర ఉంది తుళ్ళు బాట ఇదేనా అలా చేసుకోబట్టనే
అలా కానీ లేపి లేపి కానీ చూసామనుకో ఒక వీడ చేతి బోరు పోతాయి. అలాగే గట్టిగా పట్టుకోండి, చేతులు కొట్టండి ఒకసారి గట్టిగా. తలకాయ లోపల కానీ చేయలేదనుకో నా దగ్గర ఫ్లాష్ చేసే ఒక అలా చూసే నూనె ఎలా సంపాదించింది. అప్పుడే లోపల కానీ చేయలేదనుకో పూజ బదులు చేసే ఈ రోజు లోపల అయిపోతాయి. అలాగే గట్టి పట్టుకో, భయపడద్దు. బాంబు బాంబు అంట బాంబు బాంబు కాదురే, బాంబు బాంబంట. నువ్వు భయపడకుండా కూర్చో. నీ చేతికి ఏమి ఇచ్చా? వాళ్ళ లోపల ఏమైంది? నిజంగా ఓ నాగరాజాను నాగరాజా కాదు నాగరాజా, నేను మంచివాడిని. బయటికి వచ్చి నా గుద్ద తెంగాను చెప్పు. అదైతే గట్టిగా చెప్తాను. నా గుద్ద తెంగా నీ గుద్ద పిల్లోడి చేతికి ఇస్తే పాము ఉందన్నాడు. పాము ఉందా లేదా నిజమా అబద్ధమా? పిల్లడు ఒకడు చూసాడు, మనం ఎవరు చూడలేదు. రారామంటే సరదాగా వచ్చాడండి పిల్లవాడు. ఈ పని కాదు ఒక్కొక్కడు నాకే తలకాయ అంటే మాట్లాడడానికి నోరు లేదు, చూడడానికి రెండు కళ్ళు లేవు. ఒక్క వీళ్ళ నిలబడి అలాగే చూడు. ఈ తలకాయ మనిషి ఎలాగా మాట్లాడతాడో ఈ తలకాయ అలా మాట్లాడాలి. నిజంగా కాదు, ఈ కంటికి అలా కనిపిస్తాయి, నా కంటికి ఏముండదు. దీనికి మిమిక్రీ అంటారు. పక్క నుంచి మా ఊడు మాట్లాడతాడు, ఇది మాట్లాడడానికి కంటికి అలా కనిపిస్తుంది, దీనికి మిమిక్రీ అంటారు. ఈ పని కాదు. పిల్లడు రామంటే సరదాగా వచ్చాడు. నీ పేరేం పేరు? శివ. నీకు తినడానికి లడ్డు కావాలా జిలేబీ కావాలో చెప్పు, నేను తయారు చేస్తాను. లడ్డు తింటే పొళ్ళు పుచ్చిపోతున్నాయి. ఏం తినాలి చేస్తా? ఆ ముసలైన వంటకెక్కింది. లడ్డు కావాలా నీకు? నీకు లడ్డు కావాలా? నెయ్యి కావాలా నూనెది కావాలా? చక్కెర బెల్లమా? ఆడల్లా మొగల్లా? తప్పు కాదురా, మొజోళ్ళది. లడ్డు కావాలా? లడ్డు కావాలి. పిల్లడు సరదాగా వచ్చాడన్న సరదాగా వచ్చాడు. మా ఊరుకునేవాడు కాదు, ఆ ఊరు ఒక లడ్డు ఒక లడ్డు ఒక లడ్డు ఆ తలకాయ దగ్గర పెట్టు. ఆ తలకాయ లడ్డును చూసి మాట్లాడాలి. ఎలాగ మాట్లాడుతున్నావు అలాగ మాట్లాడుతున్నావు. ఈ లోపల లడ్డు ఒక లడ్డు లోపల ఇట్లా పెట్టి ఎంతలా ఉంది పాము చెప్పు. నిజంగా నువ్వు చూసిన పాము ఈ పామేనా? దీని పేరు పండశ్రావు. ఈ అడవిలో మీ పొలంలో చూసారు, సంపాదించారు. ఈ పాము కాదు, బండ పాము. ఈ లోపల ఉంది ఒక పాము. ఈ పాము నేను చూసా చేపంటే వాడికి ఇస్తా 10 రూపాయలు. నా ఉందా? నా పొడుగు లేదు. ఇదే ఒక పాము. నా దగ్గర ఉంది చిన్న ఎమక. ఎమక ఏది? నా దగ్గర ఉంది ఒక ఎమక. ఈ ఎమక ఎంతలా ఉందో లోపల పాము అంతేలా ఉంది. ఈ పాము నాకు దొరికింది సంవత్సరం. ఎక్కడ దొరికింది? మీరు అందరూ పోయి ఉంటారు ఉడుకుంటే వీరన్న స్వామి గుడి. ఆ గుడి దగ్గర నేను ఇలాగా ఆశ పెడితే గుడిలోకి వచ్చిందంట పాము. పోయి పట్టుకున్నా. వచ్చినప్పుడు కొంతమంది ఫోటోలు కూడా తీశారు. అది కాదు, ఫోటో కాదు, పామును చూపిస్తే వాళ్ళు కూడా చూసేస్తారు. పాము ఉందా లేదా నిజం అబద్ధం. పిల్లోడు ఒక్కడే చూశారంటే మనం ఎవరు చూడాలి. లోపల ఆయన ఒక్కడు కాదు, వాళ్ళందరూ నాగరాజు పడి చూపిస్తారు. ఇష్టమొచ్చి బాగా ఈ పామి కదా లేదు. పామికి ఉన్నాయి లేవా? తాగితే పోతుంది, దిగిపోతుంది, ఒకటే పాము ఉందా లేదా? అందరూ ఒకసారి ఈ నాగరాజు పేరు మీద భూమి గారి గొప్పవాడు.
పాము పడవ చూపిస్తా దగ్గర వచ్చాడు పిల్లడు మీ దగ్గర రాదు. పాము తోక తీసింది గొప్పతనం కాదు, పడిగే చూపిస్తా. తీస్తానా ఇలాగ తీయమంటే నా ఇంట్లో నా ఆడబిడ్డలు ఇలాగ తీస్తాను. మీ దగ్గర ఇలా ఆడుకుంటారు నా బిడ్డలు. ఇలా కాదు ఈ పాము. దీనిలో ఫ్రెండ్ బాగప్ప పిల్లడికి నంబర్ పాము ఇస్తే లోపల పాము ఉందన్నాడు. పాము ఉందా లేదా నిజం అబద్ధం. పిల్లడు ఒక్కడు కాదు అందరికి చూపిస్తా. అబ్బో దీని లోపల నాలుగు గుడ్డ తీసి దాన్ని కూడా పైకి అందరూ ఒకసారి ఈ నాగరాజు పేరు మీద చేతులు కొట్టండి. కట్టు కట్టలేదా ఒకటి అడుగుతాడు అడుగుతాడు పైన వ్యవహార సింహంద వాడు వ్యవహార సింహంద ఆమెకి సలాం చేసిన ఆ దేవుడికి పెట్టేదాన్ని నా పాము రావాలి. నేను ఇలాగ తీయను, ఇలాగ తీసుకుంటే నా మీదకి వస్తుంది. ఇలాగ తీయను బాబు. ఏ పాము ఈ రెండు పాములు వచ్చి ఈ రెండు పాములు వచ్చి నా దగ్గర ఉంది యమక. ఈ యమకని చూసుకొని ఆడాలన్న అర్థంలో ఎలాగాడుతుందో నా బిడ్డ మీద ఎలాగాడుతుందో అదే ఒక విధంగా ఈ యమకని చూసుకొని ఆడాలి. కొంతమందికి అనుమానం నీ లోపల నంబర్ పాము వేసాడు, లోపల నంబర్ పాము లేదు. నేను ఈ గుడ్డ పెడతా, ఈ గుడ్డ మీద ఆడాలి. అర్థంలో ఎలాగాడుతుందో అలాగ ఆడుతుంది. నీకు అనుమానం పాములు నా మీద వస్తారా సాగర్ ఈ పైన రాకుండా గిరి, ఈ గిరి దాటి మీ దగ్గర రాదు. ఎవరు గోడ చేస్తున్నాడు ఒక నిమిషం ఇంత మూత తీసా పాము ఏమన్నా బయటకు వచ్చిందా? రావడానికి మనిషి కాదు, నోరు లేని ఒక జంతువు. ఈ రెండు పాములు వచ్చి ఆడే టైంలో మీరు నిలబడే అందరూ ఒక చిన్న సహాయం ఇచ్చారు. సహాయం అంటే డబ్బు చాలు కాదు, డబ్బులు అడగలేదు. ఆ పాము వచ్చి ఆడే టైంలో ఎవరు అలసొచ్చు వెళ్ళి చేతి నిలబడ్డేవారు అరసబాగానే గొడవ ఎవరు ఒక నిమిషం అలసొచ్చు. నాకే నచ్చిందా? నా పాము నచ్చాయా? పొద్దున్నే ఆట పెట్టలే, నాకేం జరగలే. నీ దగ్గర కానీ ఉంటా అయ్యమ్మని అడుగుతా. నీ దగ్గర ఉంటే ఈ పాముకి పాలు ఖర్చు, దాని కోడి గుడ్డు ఖర్చు. నీ దగ్గర ఉంటే ఒక 20 రూపాయలు ఖర్చు, ఒక 20 రూపాయలు. నీ దగ్గర 20 రూపాయలు లేదా? ఒక 10 రూపాయలు. పాలు ఖర్చు లేదా? ఒక 10 రూపాయలు. 10 రూపాయలు లేదా? ఒక 5, ఒక రూపాయి, ఒక 2 రూపాయలు. నీ దగ్గర ఒక్కసారికి పండుగ రోజునైనా రోజు పండుగ రోజు రోజు మన రోజు ఉంటా 20 రూపాయలు నీ దగ్గర లేదా? అలాగే నిలబడు. అయ్యా మీకు దండం పెట్టా, దేవుడికి పెట్టే దండం మీ అందరికీ పెట్టా. నమస్కారం పెట్టాడన్నా. మీ పిల్లలు పడుకుంటే మంచం వేసి పనం పెడతారు. ఆ పిల్లలయ్యా ఎదవ కడుపు జరగదా మీ అందరి కాళ్ళ దగ్గర పడిపోయింది. నా బిడ్డలు లేపుతారు లేపారు, నా బిడ్డ కాదు నీ బిడ్డలు లేపారు, నా కొడుకు నీ కొడుకుని లేపారు. ఇలా కానీ చొచ్చి కానీ ఏదిలో కట్టి అందరూ ఒకసారి చేతులు కట్టవయ్యా, గట్టిగా చేతులు చేతులు డబ్బులు వచ్చింది దొడ్డికి వీడికి. ఇంతసేపు నుంచి రాలేవాడికి దేవాల్సిన మందికి ఒక 10, ఒక 5, ఒక రూపాయి ఉంటే అలాగ పిలిచి నాకు అరే ఉంటే నిలబడి చూడమ్మా వస్తానా. వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు రైతులు వస్తారు, వెనక ఉంటారు బేవర్సి మంద. వాడికి ఇచ్చే 10 రూపాయలు ఎందుకురా ఇంత మట్టి వేస్తానంటారు. మట్టి నా బిడ్డకి ఇస్తావా? సచ్చాడు పోయాడు చూడు బేవర్సి మంద. వాడి నోటికి వేయాల నువ్వు తెలియకని కానీ కాళ్ళు కదిలి పోయినావా ఇలా నోట్లో రగతామంట. సాయిబా బిడ్డ ఆ పాము నడిపించు, ఇంతమందిలో నేను ఇస్తానని నాకన్నా నా చేతిలో ఒక 20, ఒక 10, ఒక 5 ఇప్పుడు వస్తాయా నీ దగ్గర ఉన్న కాడికి లేకపోతే పోవాలి. ఇప్పుడు నాకు ఇచ్చావయ్యా ఆ దేవుడు నీకు నీ పిల్లలకి ఎలా పోతున్నాడు. సాయిబు 20 రూపాయలు తీసుకో, ఆ బిడ్డలు లేపేమని ఒక అన్న నా చేతిలో ఒక 20. నువ్వు
దాని అలా కాళ్ళు బంధించి నరికితే కాల్చుకోవాలి. రక్తం ఎక్కువ కాడుతుందన్న నమస్కారం అన్న మీకు నమస్కారం ఎందుకు పెట్టాడు? ఒక అన్న నా చేతిలో ఒక 20, తమ్ముడు పోతున్నాను నా బిడ్డ నా పోతున్నా ఒక తమ్ముడు నా చేతిలో ఒక 20 పోతున్నాను నా బిడ్డలు చెప్తాను. ఒక బిడ్డ నా చేతిలో ఒక 20 పసి బిడ్డలు అండి. వాళ్ళు కొనుక్కోమని ఇచ్చారు 20 రూపాయలు. అది నాకు ధర్మం ఎందుకు చేయాలా? రేపు చచ్చిపోతే మన ఇంటి ఆస్తి కులం రావు. ఇచ్చే దాన ధర్మం మన ఇంట్రెస్ట్.